Hi friends, how are you all? Welcome to our channel Jesse Prince Vlogs. Today special Sunday special మాకైతే దబ్బ అయితే పట్టుకొచ్చారు. దబ్బని అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా దబ్బని అయితే వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి. వేసుకున్న దబ్బని అయితే ఈ విధంగా మనం పొయ్యి మీద పెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసుకోవాలి. ఇవి అన్ని ముక్కలన్నీ ఉడకపోవాలి కాబట్టి ఒక 10 నిమిషాలు వీటిని మొత్తం ఉడకబెట్టేసుకుందాం. ఉడకబెట్టుకున్న వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందు కూడా నూనె అయితే వేడెక్కువైపోయింది. 4 ఉల్లిపాయలు పెద్ద సైజు 4 ఉల్లిపాయలు తీసుకుని కర్రీకి అయితే వండేసుకున్నాను. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. అయితే బాగా మగ్గిదాకా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్లోకి చిటికెడ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తిప్పేసుకుని మూత పెట్టేసుకుందాం. వేగిపోయాయి. వీటిలోకి మనం పోసి పెట్టుకున్న వీటిని వేసేద్దాం. వేసుకుని వీటిని ఒకసారిగా తిప్పేసుకుని పెట్టేసుకుందాం. ఇవి సండే కదా ఫ్రెండ్స్, మా పిల్లలు అల్లరి చూడండి. మా పిల్లలు అందరూ ఎలా అల్లరి మంచాల మీద కూర్చుని ఎలా అల్లరి చేస్తున్నారో. మా చిన్నపిల్లలు అయితే మరీ అల్లరి. ప్రిన్సీ ఏం చేస్తున్నావా అమ్మ? నువ్వా జ్వరం చెక్ చేస్తున్నావా? చూసుకుని కారం అయితే వేసుకుందాం. ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం. కారం వేసుకుని అంతలో తిప్పేసుకొని విధంగా కారం అయితే వేసుకుని ఇందులో వాటర్ వేసుకుని ఇలా కలిపేసి మూత పెట్టేసుకుందాం. అయిపోయింది. దబ్బ కర్రీ అయితే రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.